ఏపీ ఒంగోలు సౌత్ బైపాస్ దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ పక్కపంటి మందు కొట్టిరట ఈ ముగ్గురు మోతవర్లు. ఇక తాగినాక ఎట్లుంటది, తూ షేర్ అయితే మై సవ్వా షేర్ రే అని ముగ్గురు తురుం జంగులు పోటీ పడకుండా పటాల మీద పోతున్న రైలు బండ్ల మీద రాళ్ళిసిరి కొట్టుడు పెట్టిరట. ఇక మొదలు ఒక బండి మీద కొడితే ఆ బండికి ఏం పెద్ద డ్యామేజ్ కాలేదట, ఎవరికి దెబ్బలు కూడా తాకలేదట. తర్వాత వచ్చిన తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మీద రాళ్ళు ఇసురు కొట్టిరట. 3 బోగీల అద్దాలు వలిగినాయట. అద్దాలు వాళ్ళు కూడా ఏమో కానీ లోపల కూర్చున్న వాళ్ళకు ఆ అద్దాలో రాళ్ళు తగిలితే ఎట్లుంటది కథ. ఇక ఈ సంగతి ఒంగోలు రైల్వే పోలీసు వాళ్ళకి ఏరేస్తే సీసీ కెమెరాలన్నీ జల్లడబట్టి ఈ ముగ్గురు మోతవర్లను దొరకబట్టి కేసు నమోదు చేసిరట. మంచిగా బీర్లు కొనుక్కొచ్చి తాగి తందనాలు ఆడుకుంటా ఇంత పని చేసిరట. మరి ముద్దుగా అద్దాలతో చెక్కున మెరిసి రయ్యన పోయే ఈ బండిగా అనరాగానే చేతులు గులగుల పెడుతున్నాయో ఏం పాడో ఈ సైకోగాళ్ళు కొంతమందికి. అసలే వందే భారత్ అంటే మోడీ సార్కు ప్రిస్టేజ్ లెక్క ఊకుంటారా. ఇక వందే భారత్ అనే కాదు, రైల్వే ఆస్తికి రూపాయి నష్టం చేసినా ఊకనే ముచ్చటే లేదన్నాడు డిఎస్పీ సారు.